बहुत खुशी होती है। నాకు తెలంగాణ వస్తే ఎంతో సంతోషంగా ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. क्योंकि मेरा तेलंगाना से जो रिश्ता है वो राजनीतिक रिश्ता नहीं है। నాకు తెలంగాణతో ఉన్న సంబంధం రాజకీయ సంబంధం కాదు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. मोहब्बत का और पारिवारिक रिश्ता है। ప్రేమ ఒక కుటుంబంతో ఉన్న అనుబంధం మీ అందరితో నాకు ఉందని చెప్పి మనవి చేస్తున్నాను. और ये रिश्ता मेरे से पहले आपका रिश्ता राजीव जी के साथ था, इंदिरा जी के साथ था और नेहरू जी के साथ था। ఈ బంధం ఈ అనుబంధం నాకంటే ముందు నెహ్రూ గారితో, ఇందిరమ్మతో, రాజీవ్ గాంధీ గారితో ఈ బంధం అనుబంధం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. मुझे याद है जब कांग्रेस पार्टी ने तेलंगाना की जनता के साथ तेलंगाना का वायदा किया था। నాకు గుర్తున్నది తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన హామీ కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చిన విషయం కూడా నాకు గుర్తున్నది. 2004 में कांग्रेस पार्टी ने तेलंगाना के लोगों से कहा था कि हम तेलंगाना बनाने के बारे में सोच रहे हैं। 2004లో తెలంగాణ ఏర్పాటు చేసే ఆలోచన చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది. और फिर सोनिया गांधी जी ने तेलंगाना का निर्णय लिया। ఆ తర్వాత గౌరవనీయులు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. मैंने आपसे कहा कि रिश्ता राजनीतिक नहीं है, रिश्ता मोहब्बत का है, पारिवारिक है। నేను ముందు చెప్పినట్టుగా మీతో ఉన్న సంబంధం రాజకీయ సంబంధం కాదు, ప్రేమ, ఆప్యాయత, అభిమానం, ఈ సంబంధం, ఈ అనుబంధం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. जब सोनिया जी ने तेलंगाना की बात की थी, उन्हें मालूम था कि कांग्रेस पार्टी को राजनीतिक नुकसान हो सकता है। సోనియా గాంధీ గారు తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగొచ్చు అనే ఆలోచన వారి మనసులో ఉండే. मगर तब भी उन्होंने तेलंगाना की गरीब जनता के लिए, किसानों के लिए, मजदूरों के लिए यह निर्णय लिया। రాజకీయ నష్టం జరిగినా సోనియా గాంధీ గారు తెలంగాణలో పేదవారికి, రైతులకి, లేబర్ కోసం ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. मगर सच्चाई है कि 10 साल बाद जो सोनिया जी का सपना था, आपका सपना था, उस सपने को आपके चीफ मिनिस्टर ने पूरा नहीं होने दिया। కానీ 10 ఏళ్ల తర్వాత మీ కళ, సోనియా గాంధీ గారి కళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో నెరవేర్చకుండా ఈ ముఖ్యమంత్రి చేసిందని చెప్పి మనవి చేస్తున్నాను. और आज चुनाव से पहले लड़ाई दोराला तेलंगाना और प्रजाला तेलंगाना के बीच में है। ఈ రోజు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఈ ఎలక్షన్ యుద్ధం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. एक तरफ आपके चीफ मिनिस्टर और उनका परिवार, ఒక సైడ్ ఏమో ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు, उनका परिवार सरकार के सबसे जरूरी डिपार्टमेंट्स कंट्रोल करता है। ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమైన శాఖలని, డిపార్ట్మెంట్ని కంట్రోల్ చేస్తున్నాయి, వారి ఆధీనంలో పెట్టుకున్నాయి. चाहे वो जमीन हो, रेत हो, शराब हो, चीफ मिनिस्टर का परिवार इन चीजों को तेलंगाना में कंट्रोल करता है। ముఖ్యమైన శాఖలు భూముల విషయంలో కానీ వేరే విషయాల్లో కానీ ముఖ్యమంత్రి కుటుంబం వారి ఆధీనంలో ఉంచుకుంటున్నారు. और वो काम चीफ मिनिस्टर जैसे नहीं,
राजा जैसे करते हैं। ఒక ముఖ్యమంత్రిలా కాదు, ఈయన ఒక రాజాగా వ్యవహరిస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. कलेश्वरम के बारे में आपको मालूम है? కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మీకు తెలుసు. प्राइस एस्केलेशन करने के बाद 1 लाख करोड़ रुपए का नया बजट बनाया. ధర పెంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం పెంచి 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. आपकी जमीन डुबा दी, మీ భూములు ముంచారు, आपसे जमीन छीन ली, మీ భూములు లాక్కున్నారు. मैं आपसे पूछना चाहता हूं, इस प्रोजेक्ट से आपको क्या फायदा मिला? కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి మీకేనా లాభం జరిగిందా? क्या यहां के लोगों को पानी मिला? ఇక్కడ మీకు నీళ్ళు వచ్చినాయా? क्या यहां के लोगों को फायदा मिला? ఇక్కడ వచ్చిన జనానికి ఏమన్నా లాభం జరిగిందా? सिर्फ चीफ मिनिस्टर के बड़े बड़े कॉन्ट्रैक्टर मित्रों को फायदा मिला. కేవలం ముఖ్యమంత్రి యొక్క పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకే లాభం జరిగిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. धरनी पोर्टल से यहां किसी को फायदा हुआ? ధరణి పోర్టల్ ద్వారా మీ ఎవరికైనా లాభం జరిగిందా? धरनी पोर्टल बनाया और आपकी जमीन आपसे छीन ली. ధరణి పోర్టల్ ద్వారా మీ భూములు ముఖ్యమంత్రి లాక్కున్నాడు. कंप्यूटराइजेशन का बहाना था, लक्ष्य आपकी जमीन छीनने का था. కంప్యూటరైజ్ చేస్తా అని చెప్పి మీ భూములు ఈ ముఖ్యమంత్రి లాక్కున్నాడు. रिकॉर्ड्स को टैंपर करके बदल बदल के तेलंगाना के गरीब लोगों से जमीन छीनी. భూముల రికార్డులని మార్చి తెలంగాణ నిరుపేద జనం భూములు లాక్కున్నాడు ముఖ్యమంత్రి. 2 BHK का स्कीम था. मैं आपसे पूछना चाहता हूं, कितने लोगों को घर मिले? 2 బెడ్రూమ్ల ఇల్లు ఎంతమందికి వచ్చిందో చెప్పండి. किसानों से कर्जा माफी की बात की थी, 1 लाख करोड़ रुपए आपको देने की बात की थी. कितना कर्जा माफ किया? 1,00,000 రూపాయలు రైతు రుణమాఫీ ఎంతమందికి వచ్చింది? 1 लाख 1,00,000 రూపాయల రైతు రుణమాఫీ ఎంతమందికి వచ్చింది? सिर्फ बड़े बड़े लैंडलॉर्ड्स को रायता बंधु का फायदा मिला. పెద్ద పెద్ద రైతులకే ఈ రైతు బంధు యొక్క లాభం చెందింది. आज मैं यहां सिंगरेनी माइंस के वर्कर्स से बात किया हूं. ఈ రోజు సింగరేణి కాలరీస్ కార్మికులతో నేను మాట్లాడాను. मैं आपको साफ बताना चाहता हूं, यहां की जो सिंगरेनी की माइंस हैं उनको हम प्राइवेटाइज नहीं होने देंगे. సింగరేణి మైన్స్ ని, చుట్టుపక్కల మైన్స్ ని మేము ప్రైవేటైజ్ కానీయము. पहले भी अदानी जी को बेचने की कोशिश हुई थी, हमने रुकवाया, हम खड़े हो गए. ముందు కూడా సింగరేణికి చెందిన మైన్స్ ని అదానికి అమ్మే ప్రయత్నం జరిగింది, మేమే దానికి అడ్డుపడ్డామని చెప్పి కూడా మనం చేస్తున్నాము. और यहां के जो वर्कर्स हैं उनकी रक्षा कांग्रेस पार्टी करेगी. సింగరేణి కార్మికులకి అన్ని విధాలుగా రక్షణగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. मगर यह मामला सिर्फ तेलंगाना का नहीं है. ఈ విషయం కేవలం ఉట్టి తెలంగాణ వరకే కాదు, पूरे देश में अदानी जी की मदद की जा रही है. మొత్తం దేశంలో నరేంద్ర మోదీ గారు అదానికి సహాయం చేస్తున్నాడు. सरकारी कोल कंपनीज और प्राइवेट कोल कंपनीज को अलग अलग दाम में कोयला बेचने का मौका मिलता है. ప్రభుత్వ బొగ్గు కంపెనీలు ప్రైవేట్ బొగ్గు కంపెనీలకి వేరు వేరు ధర ఈ నరేంద్ర మోదీ ప్రభుత్వం పెట్టింది. जहां भी देखो प्राइवेटाइजेशन करा जाता है. దేశంలో ఎక్కడైనా చూడండి నరేంద్ర మోదీ ప్రైవేటైజ్ చేస్తున్నాడు. हम इसके खिलाफ हैं. మేము దీనికి వ్యతిరేకిస్తున్నాము. जो हमारे वर्कर्स हैं, जो हमारे किसान हैं, उनकी रक्षा होनी चाहिए, उनका प्रोटेक्शन होना चाहिए. మేము కార్మికులకి రైతులకి అన్ని విధాలుగా రక్షణ కల్పిస్తామని చెప్పి హామీ ఇస్తున్నాను. मैंने आपसे कहा कि रिश्ता पारिवारिक है, मोहब्बत का रिश्ता है. నేను మీకు చెప్పినట్టుగా మన సంబంధం ఒక కుటుంబ సంబంధం, ప్రేమ అభిమానంతో కూడిన సంబంధం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. केसीआर जी ने आपसे झूठ कहे. दलितों आदिवासियों से उन्होंने कहा कि वो 3 एकड़ जमीन उनको देंगे, नहीं दिया.
దళితులకి గిరిజనులకి కేసీఆర్ అబద్ధాలు చెప్పిండు. మీకు 3 ఎకరాల వ్యవసాయ పొలం ఇస్తా అని చెప్పి మోసం చేసిన విషయం కూడా నేను మనం చేస్తున్నాను. मोदी जी 15 लाख रुपए बैंक अकाउंट में डालने का वायदा कर गए, नहीं किया. నరేంద్ర మోదీ 15 లక్షల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో వేస్తా అని చెప్పి మోసం చేసిండు. इसीलिए जब कांग्रेस पार्टी कुछ कहती है तो हम करके दिखाते हैं. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పి ఒకసారి మనం చేస్తున్నాను. हम आपसे झूठ नहीं बोलने आए हैं. మేము అబద్ధాలు చెప్పము. और सबूत चाहते हैं आप तो कर्नाटक जाइए, छत्तीसगढ़ जाइए, राजस्थान जाइए. ఏ విధంగానైతే కర్ణాటకలో, రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో చెప్పిన మాట కాంగ్రెస్ ప్రభుత్వాలు నిలబెట్టుకున్నాయి. कर्नाटक में चुनाव से पहले हमने वायदे किए. కర్ణాటకలో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలు ఇచ్చింది. महिलाओं से